మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లి నందు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు కురవపల్లి గ్రామం నుంచి రైతులు ఓ సమస్యతో కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం కోసం వచ్చారు. వారి సమస్య ఏంటి, వాళ్ళు ఎటువంటి సమస్య పైన కలెక్టర్ గారిని కలవాలని వచ్చారని కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్. సర్వే నంబర్ 606 2B 6.5 ఎకరా దేవుని మాన్యంగా నమోదు చేయబడి ఉన్నది. అసలు 14-20 సంవత్సరంలో మాన్యువల్ అడంగల్ నందు దేవుని మాన్యంగా రాయబడినది. గోపాల గ్రామం లెక్కల దాఖల సర్వే నెంబర్ 606 2Bలో 6.5 ఎకరా సెంట్లో ఎవరికి పట్టాలు కానీ పట్టాదారు పాస్బుక్లు కానీ మంజూరు కాలేదు. మదనపల్లి తహసీల్దార్ మేము విన్నవించుకున్నాము అర్జీ రూపంగా. ఆమె చాలా అడమెంట్గా మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు. ఆమె నీచంగా మాట్లాడింది. ఎమ్మెల్యే గారిని కూడా ఇట్లా ఎంఆర్ఏ గారు పంపించినారంటే ఎమ్మెల్యే గారిని కూడా చాలా నీచంగా మాట్లాడి ఆమె ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆమె దీన్ని పట్టించుకోకుండా మాన్యానికి మార్చకుండా ఆమె అడమెంట్గా ఉండదు. కాబట్టి ఆమె ఉంటే ఈ ఊరిలో ఉంటే ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం జరగదని విన్నవించుకుంటున్నాం. ఎన్నిసార్లు కలిసి ఎంఆర్ఓ సుమారుగా 5-6 సార్లు కలిసినాం. ఇంతవరకు ఆమె దాని మీద ఏమి కానీ చెప్పింది లేదు. అసలు గౌరవించేది లేదు మమ్మల్ని. అసలు ఏం మాట్లాడుకోవాలి. అసెంబ్లీ కూడా మాట్లాడింది. అవన్నీ అసెంబ్లీ అంటే లెక్క చేయదు ఆయమ్మ. చాలా అడ్డమెంట్ గర్వంగా బిహేవ్ చేసింది ఆయమ్మ. ఆమె గర్వం ఎక్కువ తీసుకొని పోయినాడు. ఆయన మా ముందు నిన్నో 4-5 తూలు చెప్పినాడు, ఇది మాన్యం చేయనమ్మా, దీని 6 ఉన్నదంటే కూడా లెక్క చేయలేదు. సర్వేర్ వచ్చినాడు, సర్వేర్ కూడా కొలిచినాడు, దాని ట్రెంచ్ అంతా చేసినాడు. ఏమి సర్వే రిపోర్ట్ కూడా ఉండదు నా దగ్గర. మాన్యం చెప్పినాడు ఆయన. ఆమె కూడా పట్టించుకోవాలి. ఇంకా పోలేదు కదా, ఇంకా పోలే, ఇప్పుడే పోతా ఉన్నాం కలిసేదానికి. అందుకని మాకు న్యాయం జరగలేదని మేము కలెక్టర్ కలిసేదానికి వచ్చినాం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నందు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఈరోజు సోమవారం కాబట్టి గ్రీవెన్స్ సెల్ ఉంది. కలెక్టర్ గారిని కలవడం కోసం పలువురు బాధ్యతలు అయితే అర్జీలతో క్యూ కట్టారు. మరిన్ని వాళ్ళ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ అని ఆ బాధ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి పెద్దయినా, ఏ సమస్య ఇది? భూ సమస్య. ఏమైంది? మేము ముగ్గురు అన్నదమ్ములు. మా తండ్రి సంపాదించిన ఆస్తి అదే ఉమ్మడి కుటుంబంలో ఉండి అదే ముగ్గురికి బాగా పరిష్కారం చేసుకున్నాము. అన్నదమ్ములు మా ఎన్నోళ్ళు అంతా రాసుకున్నాం. తల 3 ఎకరాలు. మళ్ళీ ఇప్పుడు ఆయన చనిపోయినారు, మా ఎన్నోళ్ళు చనిపోయి కూడా 10-12 ఏళ్ళు అయ్యా. ఇప్పుడు వాళ్ళ మనవడు, మా అన్న కొడుకు, మా అన్న మనవడు విఆర్ శ్రీనివాసులు, ఇది ముగ్గురు చేసి నాకు నా భాగం కూడా వాళ్ళకి పాస్బుక్ ఇచ్చేసి చేసినారు సార్. ఏ ఊరు మీది? నిమ్మలపల్లి, కొండయ్యగారిపల్లి. నిమ్మలపల్లి ముసలి గ్రామం, కొండయ్యగారిపల్లి. పేరు లక్ష్మణ. మీ కొడుకులు లేరా? ఉన్నారు సార్, ఏదో పనికి వెళ్ళి వచ్చిందా ఇట్లా జరిగిందని ఇప్పుడు తెలిసింది సార్. ఇప్పుడు తెలిసింది, ముందు తెలుసు. శ్రీనివాసులు అనే నిమ్మలపల్లి చనిపోయిన ట్రాన్స్ఫర్ అయిపోయినా. ఆయన ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు జరిగింది. ఇక్కడ మదనపల్లి మండలం నుంచి ఆవలపల్లె నుంచి ఒక వృద్ధాపమైన ఇక్కడ వీళ్ళైతే వృద్ధులైతే ఇద్దరు భార్య భర్తలు ఇక్కడికి కలెక్టర్ గారికి కలవడం కోసం వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ సమస్య ఏమని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్తాం. చెప్పండి పెద్ద, ఏంటి మీ సమస్య? ఏం మీ ప్రాబ్లం? మదనపల్లి మండలము మాలేపడ గ్రామం మాదే. ఆవులపల్లి మా చేనులో గడ్డి కోసుకుంటా అంటే మేకపిల్లలు తోలుకొని మేపుతా ఉండింది. చేనులో గడ్డి కోసుకుంటా ఉండింది. అంటే నా భార్య మా శ్రీరాములు, వాళ్ళ శ్రీనివాసులు, మండి నాగరాజు, వీళ్ళిద్దరు ముగ్గురు ఆడపోయినారు. వేసేసినారు, పరారైపోయినారు. మాకు అప్పుడు ఫలానా తెలియలేదు. మేము హాస్పిటల్కి పోయినాం.
ఏమైతే చేసినారు? వెన్నుత తుపాకులతో తుపాకుతో దొంగ తుపాకులతో కాల్చినారా? కాల్చినారు. ఆ. కాల్ చేసి పత్తలేక వెళ్ళిపోయినారు వాళ్ళు. ఆ. వెళ్ళిపోయింటే మేము అప్పటికి ఏం చేసినాం, ఒక చెముగుర అంబులెన్స్ ఫోన్ చేసినాం. అంబులెన్స్ వచ్చింది, చెముగురు కట్టుకొచ్చింది, ఇంగ్లీష్ నేర్పించినారు. వాళ్ళని మదనపల్లి చేసినారు. మదనపల్లి లేక తిరుపతి చేసినారు పోలీసు వాళ్ళు. తిరుపతిలో 2 మాటలు ఆపరేషన్ చేసినారు. 2 మాటలు ఆపరేషన్ 4 నెలల దాకా ఆడ ఉన్నాం. మళ్ళీ స్టేషన్ దాకా వస్తే పోలీసు వాళ్ళు మాకు అన్ని తెలిసినా కానీ పోండమ్మా అన్నారు. అప్పుడు చెప్పినాం పలానా మేము తెలుసుకున్నాము. అప్పుడు మధ్య వచ్చింది, కేసు పెట్టినారు. పెట్టినాం. ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళని అట్లా కాల్చిన వాళ్ళకి రిమాండ్ రిపోర్ట్ కూడా ఉంది నా దగ్గర. వాళ్ళని పట్టుకుని దీనికి పంపించినారు. బెయిల్ పైన వచ్చినారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఛార్జ్ షీట్ ఏమంటే సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, ఇంకా శానాలు పడుతుంది, ఇది మాకు ఆ రిపోర్ట్ రావాలా ఈ రిపోర్ట్ రావాలన్నారు. దొంగ తుపాకులు 2 తీసుకున్నారు. అవి ఎగ్జామ్ కట్టినారు, అవి కూడా వచ్చినాయి. కానీ ఇంకా ఛార్జ్ షీట్ మాత్రం వేయలేదు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మేము. మాకు న్యాయం కావాలి. పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి పంపిస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. మదనపల్లి మండలం కోటవారిపల్లి గ్రామ ప్రజలు అయితే ఇక్కడ ఉన్నారు. వారి యొక్క సమస్య ఏమి, ఎందుకు వచ్చారు, సబ్ కలెక్టర్ గారిని కలవడం కోసం అని ఆ గ్రామ ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏమి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? రోడ్డు సమస్య. మాది మదనపల్లి మండల రూరల్ పంచాయతీ, కోటవారపల్లి తాండా అండ్ ఉడుమవారపల్లి తాండా 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలు అక్కడ 500 మంది వరకు నివాసం ఉంటుంది. గత 60-70 సంవత్సరాలుగా మా గ్రామానికి మా పూర్వీకులు ఒక రోడ్డు గుండా వస్తా ఉన్నారు. అది ఇప్పుడు వాళ్ళు అది రోడ్డు కాదు, మీకు ఇక్కడ రోడ్డు లేదని చెప్పి అక్కడ ఇల్లు పొలాలు అవన్నీ అడ్డం పెట్టేసి ఇల్లు కట్టేసినారు. ప్రజెంట్ ప్రస్తుతం ఇప్పుడు పోతా ఉన్న రోడ్లో కూడా ఇది కూడా మీకు రోడ్డు కాదు, మీ ఊరికి ఇక్కడ రోడ్డు అనేదే లేదు, మీరు ఇక్కడ నుంచి పోకూడదని చెప్పి అక్కడ ఉన్న గ్రామస్తులు, కోటవారపల్లి గ్రామస్తులు వాళ్ళు అడ్డుకుంటున్నారు. మేము గత 20 సంవత్సరాల నుండి మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి, చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మదనపల్లి ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నాము, గలాట్లు చేసుకున్నాము. అన్ని చేసినా కూడా 20 సంవత్సరాల నుంచి మా తాండాకి సమస్య అనేది పరిష్కారం కాలేదు. ఇప్పటికీ మేము అక్కడ మా ప్రజలకి ఏమన్నా జరగరాంది జరిగితే చనిపోవాల్సిందే తప్ప 108 వాహనం రావడానికి కూడా రోడ్డు లేదు. అధికారులు కలుస్తాను అంటే వాళ్ళ నుంచి ఎటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇచ్చే అప్లికేషన్ అయితే తీసుకుంటా ఉన్నారు, మీ సమస్యను పరిష్కారం చేస్తామంటున్నారు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కనీసం దాని మీద ఏమైంది మీ పరిస్థితి, మీరు ఎలా ఉన్నారని అడిగే వాళ్ళు కూడా అక్కడ రారు. ఇప్పుడు అర్జీలు ఎత్తకపోయినాం, అర్జీలు ఇచ్చినాం, ప్రతి ఒక్కటి మాట్లాడినాం. దానికి ప్రతి ఒక్కరు ఎవరు స్పందించడం లేదు. మేము అర్జీలు ఎత్తకపోవడము ఇవ్వడం తప్ప మేము చేస్తాం చూస్తాం అనేది ఇది ఇంకొక ఎంఆర్ఓ గారు చూసామే తప్ప ప్రతి ఒక్క విషయం చూడండి. మేము వెళ్ళిపోవడానికి నైట్ ఒక జేసీబీ పిలుచుకొచ్చి మేము చేసుకున్న పనికి మళ్ళా వాళ్ళు రాళ్ళు అడ్డం వేసి మళ్ళా దాన్ని రోడ్డు క్లోజ్ చేయడము, మీరు రావద్దండి అని చెప్పి మా జాతి కులాన్ని చాలా దారుణంగా దూషిస్తూ ప్రవర్తన లేని పనికిరాని విషయాలన్నీ మాట్లాడుతూ ఇంతవరకు మేము ఈ రోజు కూడా చెప్పాం కలెక్టర్ సార్కి, సార్ మేము ఇంతవరకు వాళ్ళకి ఒక మాట కూడా మాట్లాడలేదు, తిట్టలేదు అంటే మేము సామరస్యంగానే పోతున్నాం. ఇప్పటికి కూడా మేము గలాట చేయలేదు. గలాట చేస్తే కూడా అది మనకు వద్దు అనే విషయంతో మా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, కోటవారపల్లి పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మా పెద్దోళ్ళు వాళ్ళ ఇంట్లో జీతానికి ఉన్ని కూడా వాళ్ళ జీతాలు కొండి వాళ్ళు పనులు చేసినారు. మా వాళ్ళు ఆ కనికరం కూడా లేకుండా వాళ్ళు ఈ రోజు మమ్మల్ని ఏ విధంగా అయినా రోడ్డు పరిష్కారం చేయడం లేదు. సార్ చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? చెవులు పడవు అందుకని శాంతమ్మ పూల శాంతమ్మ. సరే, నువ్వు నీకు చెవులు వినపడవు కాబట్టి మీ కొడుకుతో మాట్లాడదామా? నా కొడుకు నా కూతురు. మీ కొడుకు చెప్పండి, మీ సమస్య ఏంది? 30 ఏళ్ళ నుంచి అనుభవం మా భూమి, 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది మాకు. అన్ని నోటీసులు ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ఎమ్మెల్యేకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. ఎంఆర్ఓ మేడం అబ్జెక్షన్ చేస్తుంది, మీది గవర్నమెంట్ ల్యాండ్, మీకు సంబంధం లేదు అంటుంది అమ్మ అని చెప్తాంది అమ్మ. ఎందుకు చెప్తాంది? అది వేరే వాళ్ళు చేసుకుంటున్నారు సార్, మాకు తెలియదు. అది వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరమే చేసింది. ఎంఆర్ఓ దగ్గరికి 4 తూర్లు విన్నాం సార్. పోండి, మీది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది చెప్తాను. సరేలేని మళ్ళా రాజశేఖర్ విన్నాము, అక్కడంతా తిరుక్కొచ్చినాం. వాళ్ళు చెప్పినారు, ఎమ్మెల్యే దగ్గర విన్నాం, ఎమ్మెల్యే పోయి
దున్నుకోవండి ఎవరు నేను చూసుకుంటాను అన్నాడు. మళ్ళా ఈ రోజు వచ్చినాం, మాకు న్యాయం చేయండి, ఎంఆర్ఓ మేడం ఇట్లా టార్చర్ పెడతాంది, గవర్నమెంట్ భూమి ఉందా, ఎవరు ఏ మేడం టార్చర్ పెడతారు మీకు? ఎంఆర్ఓ కోలబీల్ ఎంఆర్ఓ మేడం, కోలబేల్ ఎంఆర్ఓ మేడం మీకు టార్చర్ పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ మీకేం సంబంధం లేదు పోండి అంటాంది. మళ్ళా అర్జీ ఇచ్చేకి వచ్చినాము ఇప్పుడు. మళ్ళా ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చినా ఇంతకు ముందు కానీ ఇచ్చినాము, ఏమన్నారు అప్పుడు? మళ్ళీ వచ్చినాము, భూమి చూపించినాము, విఆర్ వచ్చింటే విఆర్ ఆయన వచ్చి చూపించినాము, అన్ని చూపించినాము. మళ్ళా పోయింటే పోండి మీది గవర్నమెంట్కి వెళ్ళిపోయిందంటే మేమేం చేసేది, ఉండేది ల్యాండ్ అదే సార్, మాకు ఏమి లేదు, ఉండేది అది ఒకటే, ఏమన్నా ఉంటే చూసుకోమని వచ్చి ఉండే ల్యాండ్ ఒకటి అదే. లక్ష్మి సార్, మేము బి కొత్తకోట మండలం బడికాయలపల్లి గ్రామం చేదబాగపల్లి నుంచి వచ్చినాము. ఒక 2 సంవత్సరాలుగా భూములతో చాలా సమస్యలు పడుతున్నాము. అసలు మా భూమిలోనే, మాకు హక్కు కలిగిన భూమిలోనే మాకు ఎటువంటి స్పందన లేకుండా, ఎటువంటి హక్కు లేకుండా చేస్తున్నారు. దౌర్జన్యంగా ఇళ్లలోకి దూరు కొట్టినారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి న్యాయము జరగలేదు సార్. ఇంతకు ముందు December 31 కూడా ఇక్కడ కూడా పెట్టినాము. పెట్టినందువలన గ్రామ సర్వేలు కానీ, మండల సర్వేలు కానీ, రెవెన్యూ అధికారులు ఎవరైనా కూడా ఇక్కడ గ్రీవెన్స్ ఏ విధంగా మనం క్లోజ్ చేయాలి అనేది మాత్రమే చూసుకుంటున్నారు, కానీ మనకు న్యాయం అయితే చేయడం లేదు సార్. వాళ్ళు 2016లో అతనిని మా అన్న కృష్ణారెడ్డి మల్లయ్యకొండకు పోయి కనిపించకుండా పోయినాడు. అతను పోయిన తర్వాత మా పెద్దన్న కొడుకు జయరాం రెడ్డిని మల్లయ్యకొండకు పోయినాడు. ఆయన ఏమీ లేదు తెలియదు సార్, ఇప్పుడు కూడా తెలియదు సార్, ఇప్పుడు కూడా ఏం తెలుతుండో. 2 అన్న పెళ్లి లేదు ఆయనకు, ఏమి అనేది కూడా ఏమీ తెలియదు. ఇది వరకు కంప్లైంట్ ఇచ్చినాం సార్. 2000 అతను మళ్ళా కృష్ణారెడ్డి ఆయన కనిపించుకున్న పోయినాడు. లేదు, మళ్ళా ఆస్తి ఉన్నది పంచుకొని అప్పు కట్టేసి రాసుకుందామంటే రాకన్నా ఉండేసి మాకు తెలియకన్నా 2017లో మా అన్న కొడుకు బెంగళూరులో 2 సంవత్సరాలుగా ఉంటూ మాకు తెలియకన్నా మాకు అతని పైన సార్ ఉండేది. గ్రామంలో విచారించిన కూడా అతని పైన ఉండేది. కంప్లైంట్ పెట్టాం దానికి. వాళ్ళు మీరు వెతకండి అన్నారు, వెతికినాము, ఇంకేమి కనిపించలేదు. అతనే అనేది అందరికి నిర్ధారణంగా ఈ ఆస్తి గురించి చేసినాడు అనే దాని కింద ఉండదు. మళ్ళా ఆ విధంగా జరిగింది. 2016లో అతను కనపడకనే 2017లో మాకు తెలియకనే దాన విక్రమ రాసుకున్నాడు. మాకు మళ్ళీ తెలిసిన తర్వాత 2019 తెలిసింది అక్టోబర్లో. తెలిసిన అక్టోబరు 9వ తేదీ ఈసీ తీసినాం. 18వ తేదీ మా నాయన అతని దగ్గరనే ఉండి 9వ తేదీ ఈసీ తీస్తానంటే 18వ తేదీ 4 గంటలకు చనిపోయినాడు అన్నారు. ఆ భూమి ఒక సర్వే నెంబర్లో 831 సర్వే నెంబర్లో వెలిగిల్లో వెంకటరెడ్డి కుమార్తె ఇరగమ్మకు రిజిస్టర్ చేసినారు. మళ్ళీ 1 ఎకరా మిగులుతుంది. సచివాలయం సర్వేరు ఫక్రుద్దీన్ మదనపల్లిలో రిజిస్టర్ 2 ఎకరాలు చేసుకున్నాడు. అదే భూమి మళ్ళా శ్రీధర్ రెడ్డి భార్య పేరుతో అగ్రిమెంట్ రాయించినారు. అది రాయించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అదే సర్వే నెంబరు మళ్ళా విఆర్ఓ సచివాలయం సర్వేరు స్టాంప్ రైటర్ జి శ్రీనివాసులు మార్చేసి మళ్ళీ వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చినారు. మేము ఏం చేసినా మాకు న్యాయం జరగలేదు. ఉన్న భూమి 12 ఎకరాలున్నా మాకు ఏమీ లేదు. మళ్ళీ తల్లి పేరుతో కూడా 966 పాస్బుక్ ఖాతా నెంబర్, ఆ నెంబర్ కూడా 1B రాలేదు. అది కూడా మార్చేసి వేరే వాళ్ళకు అగ్రిమెంట్లు రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మొత్తం 15-16 ఎకరాలుగా తల్లి తండ్రి ఆస్తి ఏమీ లేకుండా అతను చేసినాడు.